మన ఎంపీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మన అలాంటి ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినట్టుగా 2000లో ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది. 1949లో నాన్న గారు దానికి పూర్తి చేశారు. తర్వాత ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలో ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు ఇవాళ అవార్డులు ఎందుకు అంటారంటే విస్తరించాలి. మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలంటే అన్ని అవసరం. అక్కడ అంటే మనం ఒక గోపుత మండలం కాకుండా అలాంటి అవార్డులు మన అలాగే దేశంలోని 3-4 స్థానంలో ఉన్నాయి. మనం ఇవాళ అత్యుత్తమైన క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాడికి ఏదైతే మా అమ్మగారు కోరుతుందో ఆవిడ అశ్వమైపోయినప్పుడు ఇంకా పోయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అతిగా తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి. అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అని ఆవిడ కోరిక. ఇలా రూపం దాల్చి నాన్నగారు మరి అప్పుడు కూడా సూపర్సాద్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలుపెడుతున్నాం మనం ఆవిడ పేరుతో బసవతారకమ్మ అని ఆనాడు ఆసుపత్రి. అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వాటికంటే ఎక్కువ సేవలు అందిస్తూ స్వచ్ఛందమైన సేవ, నాణ్యమైన వైద్యం. ఇవాళ ఎక్విప్మెంట్ విషయంలో అయితే ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఇవాళ దగ్గరగా ఉన్న మన రీజనల్ యాక్సిడెంట్ అంటాం రేడియేషన్ దాన్ని మొత్తం మన సౌత్ ఈస్ట్ ఏషియాలో 6 ఉన్నాయి మన దగ్గర.